హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బీవీఆర్ జాబ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులే కాకుండా ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా మనకి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి 10th క్లాస్ అర్హతతో నుంచి మనకి డిగ్రీ కావచ్చు, బీటెక్ ఇలా క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే విధంగా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. సో కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే చెప్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇంకా సిలబస్ కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పే స్కేల్, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే తక్కువ క్వాలిఫికేషన్తో 10th క్లాస్తో పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కొట్టాలి అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. సో మన ఇక వివరాలు చూస్తే మనకు ఈ నోటిఫికేషన్ అనేది మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నుంచి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మనకు వచ్చేసి 15/7/2021 అయితే యాక్చువల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక డీటెయిల్స్ కింద చూస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇమిడియట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే మనకు ఇవన్నీ కాంట్రాక్ట్ అయితే కాదు, డైరెక్ట్గా పర్మనెంట్గా ఉద్యోగాలు అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క పర్సన్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 1/8 అంటే ఆగస్టు 1 నుంచి ప్రారంభం అయ్యేసి ఆగస్టు 21 వరకు మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవైలబుల్గా అయితే ఉంటుంది. సో డైరెక్ట్గా ఇక్కడ మనకు www.cantonboard రిక్రూట్ ఆర్గనైజేషన్ యొక్క వెబ్సైట్ నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్, వీటికి సంబంధించిన టోటల్గా మనకి 9 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు 9వ పోస్ట్ కింద చూస్తే మనకు వార్డు సర్వెంట్ ఉద్యోగాలకు వచ్చేసి 13,000 రూపాయల నుంచి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 40,270 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ కేవలం 2 పోస్టులు మాత్రమే వేకెన్సీ ఉన్నాయి. ఈ 2 పోస్టులు కూడా ఓబీసీ వాళ్ళకి మాత్రమే 2 ఉన్నాయి పోస్టులు అనేది రిజర్వేషన్లో. సో ఇక్కడ వయసు అనేది 18 నుంచి 28 సంవత్సరాల వయసు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉన్న చాలు అప్లై చేసుకోవచ్చు. అండ్ సైడ్ వన్ చూస్తే మనకి ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 1 year ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు వార్డు సర్వెంట్గా ఎవరైతే 1 year కింద పనిచేసి ఉంటారో వాళ్ళకి అనేది ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ డ్రెస్సర్ వచ్చేసి మనకి 13,000 రూపాయలు అయితే శాలరీ ఉంటుంది. స్టార్టింగ్ శాలరీ 13,000 అప్ టు మనకి 40,000 వరకు ఉంటుంది. ఇందులో 5 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇందులో జనరల్ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి అయితే 2 ఉన్నాయి. వయసు అనేది మనకు 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలి జనరల్ కేటగిరీ. అదే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 18 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ వాళ్ళకి కూడా ఒక పోస్ట్ ఉంది, వాళ్ళకి మాత్రం 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాల్సి ఉంది. ఇందులో 12th స్టాండర్డ్ ఎవరైతే అంటే 12th క్వాలిఫికేషన్ ఉంటారో అది కూడా సైన్స్ సబ్జెక్ట్స్, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ ఆర్ బయాలజీలో ఎవరైతే 12th అయితే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసి 13,000 నుంచి 40,270 రూపాయల శాలరీ ఉంది. ఇక్కడ కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది, అది కూడా జనరల్ కింద ఒకటి ఉంది, అంటే అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 20 సంవత్సరాల వయసుతో ఉండాలి. ఇక్కడ 12th ఎవరైతే సైన్స్ గ్రూప్స్లో కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ నర్స్ వచ్చేసి మనకు స్టార్టింగ్ శాలరీ 25,140 నుంచి 73,270 వరకు శాలరీ ఉంటుంది. ఇక్కడ 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఓబీసీ కింద ఒకటి, ఓబీసీ వాళ్ళకు 18 నుంచి 28 సంవత్సరాల వయసు ఉండాలి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ ఆర్ 3 years ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ పాస్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ కాలేజ్ అప్రూవ్డ్ బై నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, లేదా 3 years జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ కోర్స్ కంప్లీట్ చేసినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఎవరైతే నర్సింగ్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో మస్ట్ బి రిజిస్టర్డ్ యాజ్ నర్స్ మిడ్వైఫరీ విత్ జనరల్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ కూడా అయితే పొంది ఉండాల్సి ఉంటుంది. ఇందులో మనకు డిజరబుల్ కింద 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ స్టాఫ్ నర్స్ అయితే పనిచేసి ఉన్నట్లయితే వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫార్మసిస్ట్ అలోపతి కింద మనకి 21,230 రూపాయల నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ 2 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి అయితే ఒకటి ఉంది. ఓబీసీ వాళ్ళకు 18 నుంచి 28 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి డి ఫార్మా ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్కి వచ్చేసి మనకు స్టార్టింగ్ శాలరీ 40,000 ఉంటుంది. ఇక్కడ 5 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. జనరల్ కింద 2, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ కింద 1 అయితే ఉంది. ఇక్కడ మీ జనరల్ వాళ్ళకి సంబంధించిన క్వాలిఫికేషన్ అంటే ఏజ్ సపరేట్గా ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మెడికల్ కౌన్సిల్ నుంచి కూడా రికగ్నైజేషన్ నుంచి మన పాస్ అవుట్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ వన్ శానిటరీ ఇన్స్పెక్టర్లో మనకి 24,440 రూపాయల నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకైతే ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయాలజికల్ సైన్స్ నుంచి ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు స్టార్టింగ్ శాలరీ 31,000 నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఇక్కడ 2 పోస్టులు ఖాళీగా ఉంటే జనరల్ వాళ్ళకి ఒకటి ఉంది, ఎస్సీ వాళ్ళకైతే ఒకటి ఉంది. ఈ
ఇక్కడ బీఈ లేదా బీటెక్ ఎవరైతే సివిల్ డిపార్ట్మెంట్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్ కింద బీఈ లేదా బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి డిగ్రీ అనేది. సో ఇక్కడ జనరల్ వాళ్ళకి 3 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, టోటల్ ఇక్కడ 4 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి స్టార్టింగ్ సాలరీ 31,460 రూపాయలు అయితే సాలరీ ఉంటుంది. ఇది పోస్టుకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, పే స్కేల్ వివరాలు. నెక్స్ట్ వన్ వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ కింద చూస్తే 21/8/2021 నాటికి ఇక్కడ ఉన్న ఏజ్ ప్రకారం ఎవరైతే వయసు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఫర్ సీరియల్ నెంబర్ 1, 3, 5, 9 పోస్టులకు వచ్చేసి మనకు 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ ఫర్ సీరియల్ నెంబర్ 4 పోస్టులకు వచ్చేసి మనకి 18 నుంచి 32 సంవత్సరాల వయసు కూడా అయితే ఉండాలి. అలాగే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంది కాబట్టి ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 సంవత్సరాలు అంటే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది కాబట్టి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ బట్టి మీ యొక్క వయసును చెక్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ చూస్తే మనకు ఒక మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉన్నట్లుగా వాళ్ళు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు. సో కాబట్టి జస్ట్ ఒకే ఒక రాత పరీక్ష అయితే ఉంటుంది, అది కూడా మనకు మల్టిపుల్ చాయిస్ లో ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఒక స్కిల్ టెస్ట్ కూడా అయితే ఉంటుంది. ఇది పోస్ట్ 8 ఏదైతే మనకు ఇక్కడ పోస్ట్ 8 కింద చూస్తే మనకి ఏముందంటే ఇక్కడ వచ్చేసి డ్రెస్సర్ ఉద్యోగులకు మాత్రం ఒక స్కిల్ టెస్ట్ అయితే ఉన్నట్లుగా వాళ్ళైతే చెప్తున్నారు. ద క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామినేషన్ విల్ బి సెట్ ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే మనకు ఈ యొక్క ఎగ్జామ్ కూడా అయితే ఉంటుందని చెప్పారు. సో ఆఫ్టర్ దెన్ ఎవరైతే మనకు దీనికి సంబంధించిన సెలెక్ట్ కావచ్చు, ఇంటర్వ్యూ అంటే ఎగ్జామ్ డేట్ అండ్ టైం కావచ్చు, వెన్యూ, ఆన్లైన్ టెస్ట్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి కూడా మనకు వెబ్సైట్ పోర్టల్లో అవైలబుల్ గా ఉంటాయని చెప్పేసి క్లియర్ గా మనకు డీటెయిల్స్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఎగ్జామ్ కి వచ్చేసి మనకు నెగిటివ్ మార్క్ కూడా అయితే ఉంటుంది, 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్ కూడా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వీటికి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. 1 and 2 పోస్టులకు వచ్చేసి ఈ విధంగా సిలబస్ అండ్ ఇన్ని క్వశ్చన్స్ ఇన్ని మార్క్స్ అయితే ఉంటాయి. 120 క్వశ్చన్స్, 100 minutes టైం ఉంటుంది. సీరియల్ నెంబర్ 3, సీరియల్ నెంబర్ 4, సీరియల్ నెంబర్ 5, సీరియల్ నెంబర్ 6, సీరియల్ నెంబర్ 7, సీరియల్ నెంబర్ 8, సీరియల్ నెంబర్ 9 ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న పోస్టుకు సంబంధించిన సిలబస్, క్వశ్చన్స్ అండ్ మార్క్స్ టైమింగ్స్ అయితే ఇలా ఉంటుంది. సీరియల్ నెంబర్ 8 ఉద్యోగులకు మాత్రం క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటే స్కిల్ టెస్ట్ అయితే కంపల్సరీగా పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వీటికి సంబంధించిన సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సంబంధించి మనకు 9 రకాల ఉద్యోగాలు ఉంటున్న 9 రకాలకు సంబంధించిన సిలబస్ కూడా మనకు క్లారిటీగా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్ కి సంబంధించి మనకు క్లియర్ కట్ గా ఇక్కడ 9 ఉద్యోగాలు 9 పాయింట్స్ రూపంలో మనం వాటికి సంబంధించిన సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క ఎగ్జామ్ సంబంధించి మీరు ఈ సిలబస్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఉన్న అప్లికేషన్ ఫీజు కింద చూస్తే మనకు ఇక్కడ ఎవరైతే పోస్ట్ నెంబర్ 1 నుంచి 6 వరకు పోస్టులకు అప్లై చేసుకుంటారో వాళ్ళలో జనరల్ కేటగిరీ వాళ్ళు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు, ఓబీసీ వాళ్ళు 500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేసుకోవాలి. పోస్ట్ నెంబర్ 7 to 9 వరకు ఉన్న వాళ్ళు వచ్చేసి జనరల్ వాళ్ళు 300, ఓబీసీ వాళ్ళు 300 అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వచ్చి 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. అది కూడా మనం ఆన్లైన్ పేమెంట్ మోడ్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ ని గమనిస్తాం. మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలి. 1 ఆగస్టు 1 నుంచి ప్రారంభమైంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 21 అయితే లాస్ట్ డేట్. సో డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి టు బి ఇంటిమేటెడ్ టు ఆర్ అఫీషియల్ వెబ్సైట్ లో మనకు వాళ్ళు ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తుంటారు. కాబట్టి అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకుంటే కింద సరిపోతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద చూస్తే మనకు ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా సిటిజన్ కలిగి ఉండి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క అభ్యర్థి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్ర వాళ్ళని కాదు, తమిళనాడు, కర్ణాటక, ఆల్ ఓవర్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక జనరల్ కండిషన్స్ కూడా మీరు చదువుకోవచ్చు. సో కాబట్టి ఇంకా దీనికి సంబంధించి మనకు సెక్యూరిటీ ఆఫ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ఆన్లైన్ జనరేటెడ్ అప్లికేషన్ చెప్పేసి ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అండ్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ద పోస్ట్ ఎలా అప్లై చేసుకోవాలి క్లియర్ డీటెయిల్స్ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్ లో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ఆన్లైన్ అప్లై లింక్ కూడా అయితే ఉంటుంది. సో మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవి. సో కాబట్టి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క పర్సన్ అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో ప్రతి ఒక్క పర్సన్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.